మన దగ్గర పిడకలు కాలిస్తే ఆ పొగ కారణంగా కాలుష్యం. మన కనుమ పండగ జరిపితే ఆ రోజున చెక్కలు వేసి కాలిస్తే కాలుష్యం. దీపావళి పండగ జరిపితే కాలుష్యం. ఇదంతా చెప్పేటటువంటి సంఘాలు ఎవరు? మానవ పౌర హక్కులు కాదు, జీవకారుణ్య సంఘాలు కూడా కాదు, ప్రకృతి పరిరక్షణ సంఘాలని వచ్చి మాట్లాడతారు. వీళ్ళు కామ్రేడ్స్. అయితే వీళ్ళ సొంత దేశమైనటువంటి చైనా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ప్రపంచంలో అత్యంత కర్బన ఉద్గారాలు రిలీజ్ చేసే దేశాల్లో అమెరికాతో పోటీ కాదు, వాస్తవంగా ఇదే నెంబర్ 1. కానీ అమెరికా వాళ్ళు టెస్ట్ చేయడానికి ఇక్కడ ప్రయత్నించినప్పుడల్లా అది లేదని చెప్తుంది. చైనా తనిచ్చిన నివేదికని ప్రపంచానికి ఐక్యరాజ్య సమితికి ఇచ్చి అమెరికా కంటే మాకు తక్కువ ఉంది చూసుకోండి అని చెప్తుంది. వాళ్ళు ఇచ్చే నివేదిక. వాళ్ళు అదే ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగాలు ఏం చేస్తే ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో టెస్టులు చేసి వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు. చైనాలో మాత్రం అట్లా చేయనివ్వరు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వీళ్ళు తీసుకోవాలి. ఇది కర్బన ఉద్గారాల్లో కీలకమవుతున్నటువంటి సందర్భం. చైనా బుద్ధల్లా ఏంటంటే ఎదురోళ్ళకి సూక్తులు చెప్తూ తను మాత్రం తన ఇష్టారాజ్యంగా నడపడమే స్పెషాలిటీ.